అతని దగ్గర భోజనం కొనడానికి కూడా డబ్బులు లేవు. కాని వర్షంలో తడుస్తున్న ఒక చిన్న బాలుడికి తన చివరి గొడుగును ఉచితంగా ఇచ్చాడు. ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న పట్టణం పేరు ఆనందపురం. ఆ పట్టణం పెద్దది కాదు, కాని అక్కడి ప్రజలు ప్రేమతో, ఆప్యాయతతో జీవించేవారు. ఆ పట్టణం చివర్లో ఉన్న ఒక చిన్న పాడుబడిన గుడిసెలో రామయ్య అనే వృద్ధుడు నివసించేవాడు. రామయ్య వయస్సు దాదాపు 80 సంవత్సరాలు. అతని ముఖం మీద ముడతలు, తెల్లటి జుట్టు, బలహీనమైన చేతులు అతని జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను చెప్పేవి. కాని అతని కళ్లలో మాత్రం ఇంకా ఆశ మిగిలే ఉండేది. ఒకప్పుడు రామయ్యకు మంచి జీవితం ఉండేది. అతనికి 5 ఎకరాల పొలం ఉండేది. అతని భార్య లక్ష్మమ్మ, కొడుకు రాజు, కూతురు సరోజతో కలిసి ఆనందంగా జీవించేవాడు. పండుగలు, పంటలు, కుటుంబ సభ్యుల నవ్వులు అతని జీవితాన్ని సంతోషంగా మార్చేవి. కాని కాలం మారింది. మొదట వరుసగా 2 సంవత్సరాలు కరువు వచ్చింది. పంటలు ఎండిపోయాయి. అప్పులు పెరిగిపోయాయి. అప్పులు తీర్చడానికి రామయ్య తన పొలాన్ని అమ్ముకోవాల్సి వచ్చింది. అప్పటికే అతని భార్య లక్ష్మమ్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. చికిత్స కోసం ఉన్న ఆస్తి అంతా ఖర్చు చేశాడు. అయినప్పటికీ ఆమెను కాపాడలేకపోయాడు. భార్య మరణించిన తరువాత రామయ్య జీవితం పూర్తిగా మారిపోయింది. కొడుకు ఉద్యోగం కోసం నగరానికి వెళ్ళిపోయాడు. మొదట్లో కొన్ని నెలలకు ఒకసారి వచ్చేవాడు. తరువాత సంవత్సరానికి ఒకసారి మాత్రమే వచ్చేవాడు. చివరికి అతని రాక కూడా ఆగిపోయింది. కూతురు పెళ్లి అయి దూర ప్రాంతానికి వెళ్ళిపోయింది. అలా రామయ్య పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయాడు. తన కడుపు నింపుకోవడానికి ఏదో ఒక పని చేయాలని నిర్ణయించుకున్నాడు. వేసవిలో చల్లని నీళ్లు అమ్మేవాడు. శీతాకాలంలో పల్లీలు అమ్మేవాడు. వర్షాకాలం రాగానే గొడుగులు అమ్మడం ప్రారంభించాడు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేచి, తన చిన్న పొయ్యిపై టీ చేసుకుని తాగేవాడు. పాత సంచిలో గొడుగులను సర్దుకుని బస్ స్టాండ్ వైపు నడిచేవాడు. గొడుగులు, మంచి గొడుగులు, వర్షంలో తడవకుండా ఉండండి అని పిలుస్తూ వీధుల్లో తిరిగేవాడు. ఒక రోజు ఆకాశం నల్లని మేఘాలతో కమ్ముకుంది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం ప్రారంభమైంది. ఆ రోజు రామయ్య ఆశతో ఉన్నాడు. ఈ రోజు వర్షం ఎక్కువగా ఉంది. కనీసం 10 గొడుగులు అయినా అమ్ముడవుతాయి అని అనుకున్నాడు. కాని పరిస్థితి వేరుగా జరిగింది. ప్రజలు షాపుల్లోకి, బస్ స్టాండ్ షెడ్లలోకి పరుగెత్తి వెళ్ళిపోయారు. ఎవరూ బయట నిలబడి గొడుగు కొనడానికి ఆసక్తి చూపలేదు. మధ్యాహ్నం అయింది. సాయంత్రం అయింది. ఒక్క గొడుగు అమ్ముడుపోలేదు. ఆ రోజు ఉదయం నుంచి రామయ్య తినింది ఒక కప్పు టీ మాత్రమే. అతని చేతులు వణుకుతున్నాయి. అప్పుడే ఒక చిన్న బాలుడు వర్షంలో తడుస్తూ అక్కడికి వచ్చాడు. అతని పేరు విక్రమ్. తాతయ్య, మా ఇంటికి వెళ్ళాలి. కాని నా దగ్గర గొడుగు లేదు అని అన్నాడు. రామయ్య ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన దగ్గర ఉన్న మంచి గొడుగులలో ఒకదాన్ని అతనికి ఇచ్చాడు. ఇది తీసుకో బాబూ, కాని నా దగ్గర డబ్బులు లేవు. పర్లేదు బాబూ, నీ ఆరోగ్యం ముఖ్యమైనది. విక్రమ్ కళ్లలో ఆనందం మెరిసింది. అతను ఇంటికి వెళ్లి జరిగిన విషయానికి తన తల్లిదండ్రులకు చెప్పాడు. మరుసటి రోజు వారు రామయ్య దగ్గరకు వచ్చి 10 గొడుగులు కొనుగోలు చేశారు. కొద్ది రోజుల తరువాత మరో సంఘటన జరిగింది. ఒక వృద్ధ మహిళ వర్షంలో రోడ్డుపై జారిపడింది. ప్రజలందరూ చూస్తూ వెళ్ళిపోయారు. కాని రామయ్య పరుగెత్తి వెళ్లి ఆమెను లేపాడు. తన గొడుగును ఆమెకు ఇచ్చి, ఆమె ఇంటి వరకు తీసుకెళ్లాడు. ఈ విషయానికి కూడా పట్టణమంతా తెలిసిపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ రామయ్య పేరు పట్టణంలో వ్యాపించింది. అతను గొడుగులు అమ్మే వృద్ధుడు మాత్రమే కాదు, అతను బంగారు మనసున్న మనిషి అని అందరూ చెప్పుకున్నారు. పిల్లలు అతన్ని గొడుగుల తాతయ్య అని పిలిచేవారు. ఒక రోజు భారీ తుఫాను వచ్చింది. గాలి బలంగా వీచింది. వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. ఆ సమయంలో ఒక చిన్న బాలిక బస్ స్టాండ్ దగ్గర చిక్కుకుంది. రామయ్య తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆమెను రక్షించాడు. ఆ సంఘటన తర్వాత జిల్లా కలెక్టర్ కూడా రామయ్య గురించి తెలుసుకున్నాడు. కొన్ని రోజుల తరువాత జిల్లా కార్యాలయంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. కలెక్టర్ రామయ్యను సన్మానిస్తూ ఇలా అన్నాడు: సమాజానికి సేవ చేయడానికి ధనం అవసరం లేదు, మంచి మనసు ఉంటే చాలు. రామయ్య గారు మనందరికీ ఆదర్శం. ఆ రోజు మొత్తం సభ నిలబడి చప్పట్లు కొట్టింది.
కొంతమంది వ్యాపారవేత్తలు కలిసి రామయ్యకు ఒక చిన్న దుకాణం నిర్మించి ఇచ్చారు. ఇప్పుడు అతను వర్షాకాలంలో గొడుగులు, వేసవిలో నీటి బాటిళ్లు, శీతాకాలంలో స్వెటర్లు అమ్ముతూ జీవించసాగాడు. సంవత్సరాలు గడిచాయి. ఒక రోజు అతని కొడుకు రాజు తిరిగి గ్రామానికి వచ్చాడు. తండ్రి గురించి గ్రామ ప్రజలు చెప్పిన మాటలు విని అతను ఆశ్చర్యపోయాడు. నాన్నా, నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి తప్పు చేశాను అని కన్నీళ్లతో అన్నాడు. రామయ్య అతని భుజంపై చెయ్యి వేసి, జీవితంలో తప్పులు అందరూ చేస్తారు బాబూ. కాని వాటిని గుర్తించి సరిదిద్దుకోవడమే గొప్ప విషయానికి అన్నాడు. కొడుకు తన తండ్రితో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఒక వర్షపు సాయంత్రం రామయ్య తన దుకాణం ముందు కూర్చుని వర్షాన్ని చూస్తున్నాడు. అతని ముఖంలో చిరునవ్వు కనిపించింది. తన జీవితంలో అతను కోల్పోయినవి చాలా ఉన్నాయి. కానీ సంపాదించినవి ఇంకా ఎక్కువ. ఒక పట్టణం ప్రేమ, వేలాది మంది ఆశీస్సులు, మరియు మంచి మనసున్న మనిషిగా గుర్తింపు. ఆకాశం నుంచి వర్షపు చినుకులు పడుతుండగా రామయ్య మెల్లగా ఇలా అన్నాడు. డబ్బు మనిషిని పెద్దవాడిని చేయదు. దయ మాత్రమే మనిషిని గొప్పవాడిని చేస్తుంది. ఆ మాటలతో అతని కళ్లలో ఆనందభాష్పాలు మెరిశాయి. ఆ రోజు నుంచి ఆనందపురంలో వర్షం పడిన ప్రతిసారీ ప్రజలు ఒక విషయాన్ని గుర్తు చేసుకునేవారు. వర్షంలో గొడుగులు అమ్మిన ఆ పేద వృద్ధుడిని, తనకు ఏమీ లేకపోయినా అందరికీ సహాయం చేసిన ఆ మహానుభావుడిని, మరియు ఒక చిన్న గొడుగుతో ఎన్నో జీవితాల్లో ఆశ అనే వెలుగును నింపిన ఆ గొప్ప మనిషిని. నీతి: జీవితంలో మనం సంపాదించే గొప్ప సంపద డబ్బు కాదు. ప్రేమ, దయ, సహాయం, మనుషుల హృదయాల్లో సంపాదించే స్థానం మాత్రమే నిజమైన సంపద.